కావలి పట్టణంలో 10, 11, 12 వార్డులలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డికి, రాజ్యసభ సభ్యులు బీదలకు బ్రహ్మరథం. హోరెత్తిన అభిమానం, పులకించిన పట్టణ జనం, పూల వర్షంతో తడిసి ముద్దైన అభిమాన నేతలు, నినాదాల హోరు, విజయయాత్రగా సాగిన నేతల ఎన్నికల ప్రచార జోరు. కావలి పట్టణంలోని 10, 11, 12 వార్డులలో మంగళవారం జరిగిన రామిరెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం జన ప్రభంజనమై సాగింది. ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర దద్దరిల్లింది. అభిమాన నేతలు రావడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు జన సముద్రమై ప్రభంజనాన్ని సృష్టించింది. అడుగడుగున ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఒక పక్క మన ట్రంక్ రోడ్డు, అదేవిధంగా తుంబగపేట రోడ్డు, కల్వగమ్మ బ్రిడ్జి, దొత్తూరు నుంచి ఉదయగిరికి రోడ్డు, ఇవన్నీ కూడా చేయిస్తున్నది ఎవరు అందరికీ కూడా తెలుసు. ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది, కొన్ని ప్రాజెక్టు అన్కంప్లీట్గా ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా మనం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. కావలి పట్టణంలో 10, 11, 12 వార్డుల సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క కావలి పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ కావలి పట్టణం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం 563 కోట్ల రూపాయలు. అంటే కావలి పట్టణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక 10వ వార్డుకు వస్తే హరిజనపాలెం సచివాలయం 14.46 కోట్లతో నిర్మాణం జరిగింది. 11